బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈసారి పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేస్తున్నట్లయితే స్పష్టం చేశారు. 2 రోజుల పాటుగా కూడా కేరళం రాష్ట్రంలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ చివరి రోజున అక్కడి మీడియాతో చిట్చాట్ చేశారు ఆయన. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తావనకు రాగా తొలిసారిగా పెదవి విప్పారు. ఇక్కడి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కేబినెట్ విస్తరణ చేపడతాం. ఈసారి పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేస్తామని వివరించినట్లు కేరళ మీడియా వెల్లడించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ఏ విధంగా అమలు చేస్తున్నామనే అంశంపైన సీఎం అక్కడి మీడియాకు పూర్తి స్థాయిలో తెలియజేశారు. రైతు రుణమాఫీ వల్ల కూడా ఎంతమంది రైతులకు ప్రయోజనం కలుగుతుందో కూడా వివరించారు. ప్రతి ఏటా రైతు భరోసా స్కీమ్ కోసం ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలనైతే ఖర్చు చేస్తుందని తెలియజేశారు. ఇప్పటి వరకు కూడా ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ పథకాల వల్ల కూడా ప్రయోజనం పొందినటువంటి లబ్ధిదారుల సంఖ్యను లెక్కలతో సహా వెల్లడించారు. ప్రస్తుతం ఏఐసీసీ నేతలు పలు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో అయితే బిజీగా ఉన్నారు. ఈ నెల 9న కేరళం, పుదుచ్చేరి, అస్సాంలో పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పోలింగ్లపైన ఏషియన్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ దుస్తులను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టనున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానంలోని పెద్దలకైతే కేబినెట్ విస్తరణపైన చర్చించేందుకు సమయం దొరకడం లేదని కూడా పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. అందుకే ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత రాష్ట్రానికి చెందినటువంటి కీలక నేతలను ఢిల్లీకి పంపించి కేబినెట్ విస్తరణ, ప్రక్షాళనపైన చర్చించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. కేబినెట్ నుంచి తప్పించే జాబితాలపైన ఇప్పటికే అధిష్టానం ఓ నిర్ణయానికైతే వచ్చిందని, కొత్తగా కేబినెట్లోకి తీసుకునే నేతల ఎంపికపైన కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఆ మీటింగ్లోనే శాఖల మార్పు అంశంపైన కూడా సీఎం రేవంత్ తన యొక్క ప్రపోజల్ను అధిష్టానం ముందు పెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. కేబినెట్ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ అసెంబ్లీ సమావేశాల సమయంలో విస్తరణ అంశాన్ని సీఎం రేవంత్ వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించిన సమయంలో అయితే కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తామంటూ వెల్లడించారు ఆయన. కేరళంలో మాత్రం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పేసి చెప్పడంతో ఇంతకాలం అయితే వస్తున్నటువంటి ఊహాగానాలకు కూడా తెరపడిందని చెప్పుకోవాలి. ఇదే రాష్ట్రానికి చెందినటువంటి ఏఐసీసీ కీలక నేతల కేసీ వేణుగోపాల్ ప్రచారంలో బిజీగా ఉండటంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి తర్వాత కూడా విస్తరణ అంశంపైన అయితే చర్చించి ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 ఏళ్లు పూర్తవుతోంది. ఇప్పటికీ మంత్రివర్గంలో 2 ఖాళీలు ఉన్నాయి. వాటిని ఇంకా భర్తీ చేయకుండా పెండింగ్లో పెట్టడం వల్ల కూడా పెద్దగా రాజకీయ ప్రయోజనం ఉండదు. పైగా ఇంటా బయట కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడే విస్తరణ, ప్రక్షాళన చేయడం మంచిదనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వెలువడుతున్నాయి. కేవలం ఖాళీగా ఉన్నటువంటి 2 మంత్రి పదవులను మాత్రమే భర్తీ చేస్తారా, మరి కొందరిని తప్పించి ఆ స్థానంలో కొత్త వాళ్ళను కేబినెట్లోకి తీసుకుంటారా అనేది మాత్రం హైకమాండ్తో సంప్రదింపుల తర్వాత క్లారిటీ రానుంది. మరి ఏదైతే పనితీరు సరిగా లేనటువంటి మంత్రులను తప్పించి అదే సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలకైతే మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అలాగే వివాదాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రుల శాఖలను తప్పించి అంతగా ప్రయారిటీ లేనటువంటి శాఖల బాధ్యతలు ఇవ్వాలని చెప్పేసి కొందరు ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది.